అనంత సముద్రం మధ్యలో సూర్యోదయ కాంతిలో మెరిసే ఒక చిన్న దేవి పటాల్లో ఎక్కడా కనిపించని ప్రదేశం. గాలులు దేవిలోని తాటి చెట్లను తాకినప్పుడు ఆ ఆకులు ఒక మాయ గీతంలా గుసగుసలాడుతూ ఉన్నాయి. దూరం నుండి ప్రయాణిస్తున్న ఓ నాయకుడు ఆ స్వరం విని అతని హృదయం ఆకర్షితమవుతూ ఉంది. అతని కళ్ళలో బంగారు నాణేల పర్వతాలు, అంతులేని ధనభాండాగారాలు కనిపిస్తూ ఉన్నాయి. మరొక ప్రయాణికురాలు దేవి పిలుపులను తాను ఎంతో మిస్ అయిన తన స్నేహితులను గుర్తు తెచ్చుకుంటూ తీరం వైపు ఎదురు చూస్తూ ఉన్నది. వాణిజ్య నౌకల్లో ఈ దేవి గురించి పుకార్లు వింటూ ఉంటారు, కానీ పటాల్లో అది ఎప్పుడూ ఉండదు. నావ సిబ్బంది దేవి వైపు దారి తిప్పుతూ ఉన్నారు. ఆ గీతం మరింత మధురమవుతూ ఉన్నది. దేవికి దగ్గరగా వస్తూ ఉంటే నీళ్లు ముత్యాల్లా మెరుస్తున్నాయి. గాలి మత్తెక్కిస్తోంది. మొదటి అడుగులు బంగారు వర్ణపు ఇసుకపై పడుతూ ఉన్నాయి. అలలు నెమ్మదిగా తాకుతూ ఉన్నాయి. సాగుతున్న ముందుకుడు ఒక్కసారిగా బంగారంతో నిండిన లోయల్లోకి అడుగు పెడుతూ ఉన్నట్లుగా ఉన్నది. ప్రయాణికురాలు తన పాత స్నేహితులను ఆలింగనం చేసుకుంటున్నట్లుగా కన్నీళ్లు పెట్టుకుంటున్నది. అయితే చెట్ల మధ్యన నీడలు కదులుతూ ఉన్నాయి. ఏదో తమ నుంచి దొంగిలించబడుతున్నట్లుగా అనిపిస్తున్నది. నావికుడు ఒక్కసారిగా గ్రహించాడు, తన స్వస్థల జ్ఞాపకాలు మాయమయ్యాయని. ఆమె స్నేహితులు మెల్లమెల్లగా పొగలుగా కరిగిపోతూ ఉన్నారు. ఆమె ఒంటరిగా మిగిలిపోతూ ఉన్నది. దేవి పైభాగంలో మాయకాంతులు, మేఘాల్లో బంధించబడిన ముఖాలు కనిపిస్తాయి. ఒక్కసారిగా సముద్రం అల్లకల్లోలమైపోయింది. బ్రతికి ఉన్నవారు నౌక వైపు పరుగు తీస్తూ ఉన్నారు. ఒక్కసారిగా మరలా సముద్రం ప్రశాంతమైంది. గాలి మళ్ళీ చెట్ల మధ్యగా ఊగుతూ ఉన్నది. అదే మాయ గీతం మళ్ళీ వినిపిస్తూ ఉన్నది. దేవిలోని అందాలు ఒక నిధి లాంటివి. వాటిని డబ్బు పెట్టి ధరకు ఎప్పటికీ కొనలేము.